హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పునరుద్ధానము. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపడం ఎంతో మనకి ఆశీర్వాదము, దీవెన. ఈరోజు మరి విశ్రాంతి దినము, 5వ దినము కూడా మరి ఉపవాస ప్రార్థనలు బలంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం పాలు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మన పని చేస్తున్నాడు. ఆయన మరి ఆనందముతో, సమాధానంతో, సంతోషం దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈరోజు దేవుడు మనకి చెడు తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ చూస్తే మన దేవుడు ఎజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం, నేను మంచి మేతగల చోటన వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నంత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పాటును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమయందు అవి మేయును. ఆమేన్, హల్లెలూయా. మంచి మేతగల స్థలంలో నేను మేపుతాను, మంచి స్థలమందు నేను నిలబెడతాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నాతో ఉంటాయి, నన్ను నడిపిస్తాయి, నన్ను ఘనపరుస్తాయి గనుక నేను వాటిని మహిమపరుస్తానని దేవుడు యొక్క మాటను వినేటువంటి ప్రతి మనుషుడు, దేవునితో లోబడి వారు ప్రతి ఒక్కరు కూడా, దేవునితో సావాసం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా పచ్చిక గల చోట్ల దేవుడు వారిని నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నంత స్థలముల దగ్గర ఆయన నిలబెట్టబోతున్నాడు. గొప్ప కార్యమైన చేయబోతున్నాడు, మహత్కార్యాలైన చేయబోతున్నాడు, సూచక్రియలైన చేయబోతున్నాడు. అందరము కూడా నేనే నా గొర్రెలను మేపే పరుండబెట్టెదనని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ వాటికి మంచి భోజనం పెట్టి తృప్తిపరిచి నిద్రపూర్చుతాడంట దేవాది దేవుడు. చుట్టూ కావలి ఉండేవాడై దేవదూతను కావలించేవాడు. ఎవరు ఉంటారు అలాగా? ఎవరు చేయగలుగుతారు అలాగా? ఎవరు మానవులు దేవుని యందు నిలబడి దేవుని యందు నిరీక్షణతో ఎదురు చూచే వారితోనే దేవుడు హాయిగా ఇదిగో ఏ లోటు, ఏ ఏ కష్టము లేకుండా తీసివేసి ఈరోజు నువ్వు ఎంతగానో కుమిలిపోతూ ఉండొచ్చు, నీ గృహంలో వేదన పడుతూ ఉండొచ్చు, చెప్పలేని స్థితులు నీకు ఎదురయ్యి నీవు వచ్చి ఎంతో వేదన చెందుతూ ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఉన్నవాడును, నేను అనువాడును, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చిన మాటను మీరు ఎప్పుడైతే మీ హృదయాలలో, మీ జీవితాల్లో, మీ బ్రతుకులో నెరవేర్చుకుంటారో అప్పుడు దేవుని మహత్కార్యం చూస్తారు. ఎంతకాలం బిడ్డ ఒంటరిగా మీరు కుమిలిపోతూ ఉంటారు, ఒంటరిగా బ్రతుకుతారు, ఒంటరి జీవితం. యేసయ్య మీకు వద్దా? యేసయ్య మీతో ఉండద్దా? యేసయ్య మీ సమస్యను తీర్చుద్దా? అయితే రామను సెలవిస్తున్నాడు దేవుడు. ఈరోజు రండి, దేవుని యొక్క మహాకృపను పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. ఆయన మహిమతో నింపబడదాం, ఆయన కృపతో నింపబడదాం, ఆయన ఆరాధనలో శక్తిలో పాలు పొందుదాం. ప్రతి ఒక్కరు వచ్చి దేవునితో సహవాసం కలిగి ఉందాం. రండి, మరి ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చులాగా ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మేము మీతో ఉన్నప్పుడు మీరు మాతో ఉంటారు, మేము ఎన్నడూ ఒంటరం కామని మీరు సెలవిచ్చిన ప్రకారము ప్రభు, ఇదిగో ప్రభు, మంచి స్థలమందు మమ్మల్ని నిలబెడుతూ ఉన్నారు, గొప్ప కార్యం చేస్తున్నారు. తండ్రి, మీకు వందనాలు తండ్రి. పచ్చిక గల చోట్ల మమ్మల్ని నిలబెట్టేవు దేవుడు. కాపరి, మంచి కాపరి అన్నాడు కనుక యేసుక్రీస్తు నామములో ప్రతి కాడి విరగొట్టి ప్రతి అంధకారం శక్తులని యేసు నామములో బంధించి తోడేయండి, నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని యొక్క మహాకృప మీరందరూ పొందుకోవాలని కామెంట్ రాయండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమెన్.